హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన రిప్కా క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన టాపిక్ మీరు తమ్నైన్లో చూసినట్లే మహా అవతార్ నరసింహ. ఈ సినిమా మన బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా అంటే బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుందా అనే తమ్నైన్ ఎందుకు పెట్టానంటే ఈ సినిమా నిజంగానే బ్రేక్ చేసేలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 3 వీక్స్ అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయ్యి. ఇప్పటికి కూడా థియేటర్లలో క్రౌడ్ తగ్గట్లేదు. అంటే ఒక యానిమీ సినిమా అండి. బాహుబలి ఏంటి, ప్రభాస్ గారు అండ్ సత్యరాజ్ గారు, అనుష్క గారు అండ్ లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారు, ఎంఎం కీరవాణి గారు, ఇంత కాస్టింగ్ అండ్ క్రూ ఇంతమంది ఉన్నప్పుడు ఈ సినిమా హిట్ అవ్వడానికి అంటే ఫ్లాప్ అవుతుంది అండ్ హిట్ అవుతుంది అనే అంచనాలకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన తీశారంటే ఖచ్చితంగా సినిమా హిట్. కానీ ఇక్కడ చూస్తే అంటే మన మహా అవతార్ నరసింహ సినిమా విషయానికి వస్తే యానిమీ సినిమా ఒక 10 నుంచి 15 కోట్లతో తీసిన సినిమా. ఈ సినిమాకి ఆ సినిమాకి అసలు ఎలా కంపేర్ చేస్తాం? మనం కంపేర్ చేయలేం. కానీ అసలుకి ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది ఏది, మన మహా అవతార్ మూవీ. కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే మహా అవతార్ సినిమా అసలుకి ఈ సినిమాని ఎలా తీశారా బాబు అంటే మన ఇండియాలో యానిమీ మూవీ అనేది పూర్తిగా నాట్ అలౌడ్. అంటే నాట్ అలౌడ్ అంటే చూడరు జనాలు, యాక్సెప్ట్ చేయరు. అదర్ కంట్రీ వాళ్ళు ఎవరైనా జపనీస్ వాళ్ళు కానీ అండ్ కొరియా వాళ్ళు కానీ అలాగే ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఏమైనా యానిమీ మూవీస్ తీశారనుకోండి, మనము ఆ సినిమాలో ఏం చేస్తాం, ఏమ్మ బొమ్మల సినిమా రా బాబు, దీనికి ఎవడు పోతారా అనుకుంటాం. బేసికల్గా మన తెలుగు ఆడియన్స్ అంటే మన ఇండియన్ పీపుల్ మైండ్ థాట్ ప్రాసెస్ అది. బొమ్మల సినిమాకి ఎవడు వెళ్తాం, దాన్ని ఎప్పుడో చూడొచ్చులే, టీవీలో వచ్చినప్పుడు చూడొచ్చులే, ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చులే, అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం, ఖాళీగా పడి ఉంటుంది కదా అప్పుడు చూడొచ్చులే అన్నట్టు లైట్ తీసుకుంటారు. కానీ మహా అవతార్ మూవీ ఆ రికార్డ్స్ని ఆ థాట్స్ని బ్రేక్ చేసేసింది. అసలు ఆ విజువల్స్ థియేటర్లోనే చూసి ధరించాలి. 3Dలో చూస్తుంటే కొన్ని షార్ట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. అంటే ఇలా మీదకు వచ్చేసినట్టు ఉంటాయి. 3D ఎఫెక్ట్ అనేది చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాంటి సినిమా బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా అంటే అంత దాని తాకడాలలోకి వెళ్ళలేదు, కానీ మినిమం అంచుల్లోకి వెళ్ళిపోతుంది. అంచులేకంటే సపోజ్ ఇది బాహుబలి సినిమా, ఇది మహా అవతార్ సినిమా. ఈ సినిమా బాహుబలి సినిమాకి ఆఫ్ వచ్చేసింది. అంటే కలెక్షన్స్ వైజ్గా కాదు, ఆ పేరు ఆ స్టాడమ్ ఆఫ్ వచ్చేసింది. అంటే జనాలలో టాక్ అండి బాబు, అది 100% సినిమా బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుంది అనేసి టాక్. అంత అద్భుతమైన సినిమా మహా అవతార్ నరసింహ. అంటే ఇక్కడ యానిమీ సినిమాని మన తెలుగు ఆడియన్స్ సరిగా గుర్తించలేదు ఇన్ని సంవత్సరాలు, కానీ హంబాలే వాళ్ళు అది క్రియేట్ చేసి కూర్చోబెట్టేశారు. యానిమీ సినిమాని కూడా మన తెలుగు ఆడియన్స్ కంటెంట్ ఉండి కథలో దమ్ముంటే 100% సినిమాని ఆదరిస్తారు అనేసి కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు క్రియేట్ చేసి కూర్చోబెట్టేశారు పక్కకి. అంతకుముందు రాజమౌళి గారు మహదీర కానీ ఈగతోటి ఆయన క్రియేట్ చేశారండి యానిమీ అనేది. బట్ అక్కడ క్రియేట్ చేసిన విధానం వేరు, ఇక్కడ క్రియేట్ చేసిన విధానం వేరు. ఇక్కడ ఏంటి, పూర్తిగా యానిమీ, మొత్తం యానిమీ. ఒక్క పర్సన్ కూడా కనిపించరు మీకు ఎక్కడ సినిమాలో, మొత్తం యానిమీ. అక్కడేంటి, మనుషుల మధ్యలో యానిమీ. అలాంటి చాలా చూసుకుంటూ వచ్చాం మనం. అలాంటి అంటే ఒక మనుషుల మధ్యలో యానిమీ కానీ అండ్ విఎఫ్ఎక్స్ అంత హెవీగా చేయడం కానీ అదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ చూసుకుంటూ వచ్చాం మనం ఒకప్పుడు కొన్ని జనరేషన్స్ బ్యాక్. బట్ ఇప్పుడైతే మాత్రం పూర్తి యానిమీ తోటి సినిమా తీసి హిట్ కొట్టిన ఆ క్రెడిట్స్ ఎవరికైనా ఇవ్వాలి అంటే అంబాలే ఫిల్మ్స్ వాళ్ళకి, వాళ్ళు మాత్రమే క్రియేట్ చేసి హిట్ కొట్టేశారండి. ఇప్పటికే దాదాపు 200 CR అబోవ్ క్రాష్ చేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా. ఇంకా దాని గురించి ఎక్కడ డిస్కషన్ చేయడానికి లేదు. సినిమా పెద్ద హిట్. 2025లో దాన్ని మించిన సినిమా, దాన్ని తొక్కిన సినిమా, దాని దరిదాపుల్లోకి కూడా రాని సినిమా అదే మహా అవతార్ నరసింహ సినిమా. దాన్ని ఎవరు క్రాస్ చేయలేరు. మా బాహుబలి దాన్ని కంపేర్ చేసి తమ్నైన్ పెట్టా అంటే దాని క్రేజ్ వేరు అండ్ మహా అవతార్ సినిమా క్రేజ్ వేరు. కానీ ఏదేమైనా కూడా మహా అవతార్ నరసింహ మూవీ వండర్ఫుల్ మూవీ.
నేను రివ్యూ కూడా చేశాను. మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే ఇంకా థియేటర్లో ఆడుతుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఎలా రేపు పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు వస్తేనే 10-15 రోజులు కూడా ఆడట్లేదండి బాబు. గత 2-3 వారాల నుంచి సినిమా ఆడుతూ 200 కోట్లు గ్రాస్ వసూలు చేసిందంటే చిన్న విషయం కాదు. అది ఎక్కువే ఉంటుంది, ఇంకా ఎక్కువే వస్తుంది. చూడండి, ఖచ్చితంగా ఒక నెల ఆడుతుంది సినిమా. ఎందుకంటే ఇదంతా కూడా పండగల సీజన్ కాబట్టి ఆ సినిమాకి ఫ్యాన్స్ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అంత బాగున్న సినిమా మహావతార్ నరసింహ. మీరు మాత్రం మిస్ అయితే తప్పకుండా వెళ్ళి ఆ సినిమాని చూడండి. చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేసి కింద కామెంట్లో తెలియచేయండి. సో ఇది అండి వాళ్ళ టాపిక్. డిస్కషన్ ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే 30 seconds మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.